షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి నీలూఫర్కి వెళ్తున్నాను. ఇన్ని రోజులు నేను అక్కడ టీ తాగడానికి అండ్ సాంబార్ రైస్ తినడానికి మాత్రమే వెళ్ళాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. అక్కడికి వెళ్ళి అసలు బ్రేక్ఫాస్ట్ మెనూ ఎలా ఉంటుంది, అక్కడ నాకు ఏది బాగా నచ్చింది అనేది నేను చెప్తాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మిగతా విషయాలన్నీ దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇగ్నోర్ గైస్, ఇగ్నోర్. మేము ఇంకా బేసిక్ వ్లాగర్స్ గైస్. మాకు ఇట్లా మొత్తం కెమెరా లేవు గైస్. లేవు. వి ఆర్ వెరీ పూర్. లైక్ మాకు ఎఫోర్డ్ చేసే డబ్బులు లేవు గైస్. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. కష్టపడి వీడియో చేస్తుంటే కాపీరైట్ పడితే గోవిందా అంటారు కదా, ఎందుకు వచ్చింది? అందుకే నేను వ్యూ చూపిస్తాను, నువ్వు సాంగ్స్ ప్లే చేసుకో. ఇదొక మాన్సూన్ మహారాష్ట్ర వ్యూ. దీన్ని పీకేసి ఒక టీవీ పెట్టుకోవడం బెస్ట్. పెట్టుకో, ఇంట్లో పీకొచ్చి. రోజు వడ బోండా తినే యామ్ని ఈరోజు ఏం తింటుందో చూద్దాం. దోశ, బెన్ని దోశ. ఆల్రెడీ మెనూ చదివేసినట్టుంది. నేను ఇడ్లీ కాకుండా ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేస్తాను. దానికి నువ్వు తొందరగా వెళ్ళాలి. అరే వెళ్తాం రా, ఎయిర్ పెట్టించుకొని వెళ్ళిపోవడమే. నీకా నాకు దరిద్రం. యాంగ్జైటీ వస్తుందా? ఎందుకు? పూరి కావాలా? తింటావా పూరి? వెనకాల పూరి చూడు ఎలా ఉందో. అదే వాసన వస్తుంది. వాసన వస్తుందా? నా బెన్నె దోశ నాకు నచ్చలేదు అనుకో, వాళ్ళకి వెళ్ళిపోతా. హాయ్ చుక్కు చుక్కు. ఇది వచ్చేసి మసాలా దోశ బ్రౌన్ రైస్కి. ఇది వచ్చేసి నీలూఫర్ బెన్నె దోశ. రైట్, చూద్దాం తిని ఎలా ఉందో చెప్తా. అబ్బా సూపర్. దోశ తినేది మొత్తం నేను వీడియో పెట్టిన, ఎందుకంటే దిష్టి తగులుతుంది. ఓకే, ఇంటెలిజెంట్ ఫెలో. 2 కర్రీస్. ఇదేంటి? రెండు ఆలు. ఇది వచ్చేసి ఆలు కర్రీ. చోలే కాదు, ఇది చోలే. నేనంటే నువ్వు ఖచ్చితంగా టేస్ట్ చేయాలి, చాలా బాగుంది. ఓకే, నువ్వు టేస్ట్ చేసుకుని నువ్వు తిను. ఆలు కర్రీ వీడియో కోసం అని చెప్పట్లేదు, నేను తెలుసుకోవాలి. నాకు నచ్చకపోతే అసలు చెప్తాను. కర్రీ చాలా బాగుంది. ఆలు ఇదే బాగుంది. చోలే బాగుందా? బాగుంది. పూరి చూసి టెంప్ట్ అవుతున్నాను కానీ తినగలుగుతున్నా తినలేనో నాకు తెలియదు. మరి ఎందుకురా నీకు? నేను నీలూఫర్ టీ తాగకుండా అయితే వెళ్ళాను కదా. టీ తాగడానికైనా ప్లేస్ ఉంచుకోవాలి కాబట్టి ఒక పూరి వదిలేయడానికి కూడా నేను రెడీ. తినని కూడా ఫుల్ తినేసిండు గాయస్. అయితే నాకు తెలిసి నేను చాయ్ తాగను, అందుకే 1/2 కాఫీ చెప్పా. అసలు నీకు విషయం నేను అసలు కాఫీ తాగాను ఇక్కడ, కానీ తాగాల్సి వస్తుంది ఎందుకంటే నీకు ఎక్కువవుతుంది కాబట్టి తాగుతాను. కానీ ఏదో సరదాగా బ్లాగ్ తింటామని అనుకుంటాం కానీ
ఫుడ్ తినాలి అంటే అందరి వల్ల కాదు. మా అన్న ఓ ప్లేట్ తినేసి అయిపోతాం. పూరి చూసి తింటే అది మిషన్ ఏమైందిరా? లిస్ట్ నేను లంచ్ చేయను, ముందే చెప్తున్నా. రెడీయా? ఐ థింక్ ఇన్ని సంవత్సరాల్లో కాఫీ నేను థర్డ్ టైం అనుకుంటా తాగడం, మూడోసారి. నేను మాత్రం ఎవ్రీ టైం కాఫీయే తాగుతాను గైస్. ఇగ్నోర్ మై మెయిల్సా. 2 దోశలు, ఒక పూరి అండ్ 1/2 కాఫీకి మొత్తం కలిపి 742 రూపీస్ అయింది. ముందుగా మేము చెప్పే విషయం ఏంటి అంటే నేను ఫుడ్ బ్లాగింగ్ చేసేంత స్టఫ్ నా దగ్గర లేదు. ఎందుకంటే నేను ఓల్డ్ స్కూల్ టైప్ అనమాట. నేను తిండే తింటా. ఏది నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతాను అనుకో, బిర్యానీ తింటా, కొత్తగా ఏం తినను. అలాంటి వాడిని నేను. కాబట్టి ఫుడ్ బ్లాగ్స్ అనేవి నేను చేస్తే చాలా దారుణంగా ఉంటాయి. జస్ట్ చూడండి అంతే. ఫుడ్ బ్లాగ్స్ నేను చేస్తే ఎడిట్లో వేసుకో, విజిల్ వేసుకుంటలే. ఈ ఫుడ్కి సంబంధించి అది ఏదైనా సరే సాటిస్ఫై అవ్వండి అంతే. దాని గురించి నేను ఏం చెప్పలేను. కానీ మిగతా వాటిలో మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది మీకు అంతే. అది ఆగలే, తలకిందులుగా అయ్యేది ప్రపంచం. ఇంకా కామెంట్స్ పెట్టండి. నేను పెడతా రాగు. శత్రువులు ఎక్కడో ఉండర్రా. సరే బాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. ఇగో నా పక్కన ఇలాంటి మనిషి ఉన్నప్పుడు నేను నా పని కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అందుకని ఉంటాను. ఇంకా టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. బాయ్.